దగ్గర నుంచి నాకు నాలెడ్జ్ నాకు కొంచెం అవగాహన దగ్గర నుంచి 1990 నుంచి 2024 ఈ 29 సంవత్సరాలను కూడా ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే పరిశీలిస్తే 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత 2004 వరకు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అభివృద్ధిని అంతా కూడా హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసి చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులు మిత్రులు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా హైదరాబాద్ మాత్రమే అభివృద్ధిని కేంద్రీకృతం చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయానికి ద్రోహానికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. 1999లో ఇదే బీజేపీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 2014లో కూడా ఇదే బీజేపీ తెలుగుదేశం, దానికి తోడుగా జనసేన పార్టీ. అప్పుడు ఆ 9 సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నాడు. మళ్ళీ అదే నిమ్మని, అదే బొలిమిని, అదే ఘట్టంని, అదే నిలమోహన్, అదే సీఎం రమేష్, అదే గరికపాటి రామచంద్రరావు, అదే కన్నంపాటి రామమోహన్రావు, అదే అసెంబ్లీ వీళ్ళే, అదే పెట్టుబడిదారులు, అదే రాజేంద్రరావు. మళ్ళీ అమరావతి ప్రాంతంలో 35,000 ఎకరాలు కొన్నారు. అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అన్నాడు. 5 సంవత్సరాలు మీరు ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా వాస్తవాలు, పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరు, ఈ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, ఉత్తరాంధ్ర మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ప్రపంచ పటంలో నిలవాలి. ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు ఉపాధి కోసం తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావాలి, సంపద సృష్టించాలి. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో శిఖరాగ్రం నిలబడే శక్తి, సామర్థ్యాలు, ఆలోచన, కమిట్మెంట్ ఉన్న ఏకైక నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా రావాలంటే అత్యధిక మెజారిటీతోని ఈ రోజు సోదరు కేకే రాజు గారు మాట వేసి మన భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ అండగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ ఇంత ఆత్మీయంగా అభినందించి మా ఇద్దరికి పిలిచి మీ అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి అన్నదమ్ముడికి, అక్క చెల్లికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రాణగుర్తుతో ఓటేసి ఇద్దరికి మరి గెలిపించమని చెప్పేసి సవినయంగా ఉపమానాలు చేసుకుంటాం.